జగన్నాటక సూత్రధారి అయినటువంటి దృశ్య అదృశ్య సామ్రాజ్యాలకు అధిపతి అయినటువంటి ఆ గురువుకి నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. తోకచుక్కల రాక భగవంతుని రాక సూచన అనేటువంటి ఈ అంశాన్ని మనం ఆలోచన చేద్దాము. భూమి మీద వేల సంవత్సరాలకో లక్షల సంవత్సరాలకో ఒకసారి శరీరం ధరించి భూమి మీదకి వచ్చేటువంటి గురువు రహస్యంగా దొంగల అని చెప్పాడు బైబిల్లో. మీరు అనుకోనని గడియలో, అంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన రాకడ ఉంటుంది అని చెప్పటం జరిగింది. ఆయన ఒక రాక భూమి మీద ఎవరు గుర్తించలేనప్పటికీ ఆయనే కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన రాక ఎలా ఉంటుందో ప్రవచనాల రూపంలో తెలియజేయించటం జరిగింది గతంలో. అంటే ప్రవచనాల రూపంలో తెలియజేయించినప్పటికీ, ఆయన వస్తాడు అని చెప్పినప్పటికీ ఆయన వచ్చేటువంటి రాకని గుర్తుపట్టనంత విధంగా రావటం అనేది ఆయనకే ప్రత్యేకత. అయితే భూమి మీద జరిగేటువంటి ఎన్నో పెను సంచలనాలు, మార్పులు, ఎన్నో విపత్తులకు దారితీయటానికి కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు కొనసాగించడానికి కానీ జరుగుతూ ఉన్నప్పటికీ ఏ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో కూడా గుర్తించలేనటువంటి అదములు ఎక్కువగా భూమి మీద ఉండటం జరుగుతూ ఉంది. లేఖనాలను, శాస్త్రాన్ని అభ్యాసం చేసి శాస్త్రములో చెప్పబడిన మాటల ప్రకారం, లేఖనాలలో చెప్పబడిన వాటి ప్రకారం ఎదురు చూసేటువంటి కొంతమంది జ్ఞానులు, యోగులు అరుదుగా భూమి మీద ప్రతి తరంలోనూ ఉంటూ ఉండటం వలన గురువు యొక్క రాక పెను సంచలనాత్మకమైనటువంటి ఆ సందేశాన్ని స్పష్టంగా గ్రహించలేకపోయినప్పటికీ గుర్తించే స్థితి కొంతమంది ప్రవక్తలకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పడానికి బైబిల్ కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము అనేటువంటి అధ్యాయంలో 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామండి. 17వ వచనం, ఆయనను చూచుతున్నాను కానీ, అంటే గురువును గురించి ఒక ప్రవక్త మాట్లాడుతున్న విషయం. అంటే గురువుని డైరెక్ట్గా ముఖాముఖిగా చూడకపోయినప్పటికీ ఆయన నేను చూచుతున్నాను అని చెప్పగలుగుతున్నాడు. ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? శరీరం లోపల చెప్తున్నాడా, ఇంకే విధంగా చెప్తున్నాడు అనేది మనం గ్రహించవచ్చు. ఆయనను చూచుతున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుతున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు, అంటే దగ్గరగా ఉండి చూస్తున్నట్టు కాదు, కానీ చూస్తున్నాను. ఏ విధంగా చూస్తున్నావో చూడండి. కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. యాకోబు ఎవరండి? నక్షత్రం ఉదయించడం ఏమిటండి అని యోచన చేస్తే క్రిస్మస్ మాసంగా చెప్పబడుతున్నటువంటి డిసెంబర్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఈ నక్షత్రమును గూర్చి ప్రసంగించేటువంటి ఉపన్యాసకులు, పాస్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే ఈ నక్షత్రానికి క్రిస్మస్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే, ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు, అంటే యోధా దేశానికి తూర్పు దేశంగా ఉన్నటువంటి భారతదేశం నుండి, ఇండియా నుంచి కొంతమంది జ్ఞానులు ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసి అది ఒక గురువు భగవంతుని పుట్టుకను సూచిస్తుంది అని గ్రహించుకుని వారు
యెరూషలేము దేశం అయినటువంటి యోధా దేశానికి పోయి అక్కడ పుట్టినటువంటి క్రీస్తును దర్శించుకున్న చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది, చరిత్రలో ఉంది. జోసిఫస్ రాసినటువంటి చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అంటే ఒక గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువు, భగవంతుడు జన్మించటానికి ఖగోళంలో తోకచుక్కల ఒక సూచన ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ముందుగానే గమనించారు. అందుకే ఆయన చూచుతున్నాను కానీ సమీపమున్నట్టు కాదు. అంటే ఆయన వస్తాడు అనే సంగతి దివ్య దృష్టితో ముందుగా గ్రహించినటువంటి ప్రవక్తలుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శీలోహు వచ్చేంత వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు అని ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే శీలోహు అంటే గురువు, భగవంతుడు వచ్చేంత వరకు దండం తొలగదు, పాప సంఖ్యలు తెగవు. అంటే మాయ జ్ఞానాన్ని పక్కకి నెట్టి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం రావాలంటే ఆయన రావాలి అని ఆ రోజు యాకోబుకు సూచించడం జరిగింది. అంటే యాకోబుకు సూచించబడినటువంటి ఈ విధానాన్ని పట్టుకుని యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ఇక్కడ ఒక ప్రవక్త చెప్తున్నాడు. అంటే యాకోబు అనగా ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ ఇజ్రాయేలీల వంశమైనటువంటి యూదా గోత్రములో క్రీస్తు పుడతాడు అని ప్రవచన రూపకంగా యెషయా, ఇర్మియా, దానియేలు, మోషే అనేక మంది చెప్పడం వలన క్రీస్తు పుట్టుకను సూచించడానికి కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ భగవంతుని యొక్క రాకను సూచించటానికి ఖగోళంలో కొన్ని సూచనలు ఉన్నవి అని చెప్పక తప్పటలేదు. అయితే ప్రభు పుట్టిన సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రభు పుట్టిన సమయంలో ఆ దేశంలో ప్రవచనాలు చదివినటువంటి ఎవ్వరూ గుర్తించలేదు ఆయన పుట్టుకను. కానీ ఇండియా అంటే ఇక్కడ వాళ్ళు భారతీయులు ఎలా గుర్తించగలిగారు అంటే, ప్రభు గత జన్మలో ఇక్కడికి వచ్చి ఉండటం వలన ఈయన రాబోయే రాకను ముందుగా సూచించడం వలన ఆ విధానమైనటువంటి ధ్యాసతో, చర్చతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి యోగులుగా, జ్ఞానులుగా వారు ఉండటం వలన వారికి దేవదూతలు సహకారులుగా ఉండి, దేవదూతలు వారు వెన్నంటూ ఉండి కొన్ని సమాచారాలను తెలియజేయటం వలన వీరు ప్రభువుని దర్శించుకోవటానికి యోధా దేశానికి పోవటం జరిగింది. సరే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువుని గుర్తించే విధానం మొట్టమొదట భారతదేశానికే సాధ్యమయ్యింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. క్రీస్తు పుట్టినప్పుడు ఆ రోజు ఆ దేశస్తులు గుర్తించకపోయినా ఈ దేశస్తులు గుర్తించటం అనేది ఇక్కడ ఆధ్యాత్మిక పరిమార్పులు ఇక్కడే జరుగుతున్నాయని చెప్పడం అదొక సూచనగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని వచనాలు చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పారు. పూజించడం అంటే నమస్కారం చేయటం, సాష్టాంగ దండ ప్రమాణాలు చేయడానికి వచ్చాము అని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ దేశస్తులు, ఆ రాజు ఆ ధర్మశాస్త్రాలు చదివి ఉలిక్కిపడ్డారు. ఈయన ఎక్కడ పుట్టుతాడు, మా రాజ్యం ఏమైపోవాలి, ఏం రాజ్యం వస్తాయని కంగారు పడ్డారు. సరే, అయితే దేవదూత ఈ జ్ఞానులకి కనిపించి, మీరు క్రీస్తును దర్శించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దు, ఆయన ఎక్కడున్నాడనే సమాచారం ఇవ్వద్దు, మీరు వేరే దారిని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది. అదే విషయం 10వ వచనం చూడండి. ఆ అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయన హేరోదు నొద్దకు వెళ్ళవద్దని సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు అంటే రాజు దగ్గరికి వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, స్వప్నమందు దేవుని చేత, ఇంతకుముందు జిబ్రయేలు దూత అంటే గాబ్రియేలుగా బైబిల్లో చెప్పబడినటువంటి దూత సమాచారాన్ని అందించి, ఆ దూత స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై
బోధింపబడిన వారై వేరే మార్గాన్ని వెళ్ళిపోయారు. క్రీస్తుని చూసిన సంగతి ఎవరికి ఈ రహస్యం చెప్పొద్దు అని. ఎందుకంటే 2 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మగపిల్లవాడిని ఆ రోజు సంహరించడం జరిగింది. ఎందుకంటే క్రీస్తు పుడితే చంపేయాలని, ఈయన ఎవరో తెలియదు కాబట్టి మగపిల్లవాడు అనేవాడు లేకుండా చేయాలని నరికటం జరిగింది. సరే, ఆ తర్వాత చూస్తే 13వ వచనంలో, వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, అంటే గురువు భూమి మీద పుడుతున్నాడంటే దేవదూతల అడవుడి ఇంత అంత ఉండదు. అంటే ఆయన ప్రొటెక్షన్ చేసే విషయం కానీ, ఆయన్ని ఎవరికి తెలియజేయాలనేటువంటి విషయం కానీ ఈ దూతల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనేది అర్థమవుతూ ఉంది. సరే, ఇప్పుడు ప్రభు పుట్టినప్పుడు తోకచుక్కలు ఆకాశంలోకి వచ్చినాయి అనేది మనకు తెలియబడుతుంది. అంటే ప్రభువు మరలా వస్తానని చెప్పాడు. ఆయన ప్రతి యుగంలోనూ ధర్మ సంస్థాపన నిమిత్తం రావటం జరుగుతూ ఉంది. మరి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఒక రాక సూచన తెలియజేసే విధానం, ఖగోళంలో ఉన్నటువంటి తోకచుక్కల విధానం ఒకటి ఉంది అనే సంగతి ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాలు తోకచుక్కల విధానాన్ని బట్టి గురువు రాకను సూచిస్తుంది అని మనం చెప్పగలుగుతున్నామంటే, వాస్తవం చెప్పాలంటే ఈ భూమి మీదకి 1950 కంటే ముందు 1910లో తోకచుక్కలు భూమి మీదకి రావడం జరిగింది. సరే, అది పక్కన పెడితే ఈ 2020 నుంచి 2023 వరకు తోకచుక్కలు భూమి మీదకు వస్తున్నటువంటి ఘట్టాలు ఉన్నాయి. అంటే ఈ భూమి మీదకు వస్తున్నటువంటి తోకచుక్కలు ఈ మధ్యకాలం రావటం కారణం ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే, వాక్య ప్రకారం చూస్తే గురువు భూమి మీద ఉన్నాడు అని అర్థం చేసుకోక తప్పదు. అంటే గురువుని గుర్తించడం చాలా కష్టం కాబట్టి గురువు భూమి మీద ఉన్నాడు అని మనం మాట్లాడుకుంటే ఎవరా గురువు అని ప్రశ్న వస్తుంది వెంటనే. ఆయన గుర్తింపబడని వాడు కాబట్టి. సరే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడైతే చెప్పబడుతుందో, భూమి మీద ఇస్లాం సమాజంలో మేము చెప్తున్నాం ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పుకుంటున్నారు. క్రైస్తవ సమాజంలో మేము ఇంకా గొప్పగా చెప్తున్నాం ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్తున్నారు. హిందూ సమాజంలో కూడా కొంతమంది దైవ జ్ఞానాన్ని బోధిస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మత భేదం లేకుండా దేవుడు అందరికీ ఒక్కడే అని చెప్పే విధానం ఎక్కడైనా ఉందా? క్రైస్తవులు మా దేవుడు, హిందువులు మా దేవుడు, ముస్లింలు మా దేవుడు అని చెప్పుకుంటున్న ఈ సమయంలో అందరికీ ఒక్కడే అని అధికారికంగా అందరినీ ఒకే మేత, అంటే ఒకే రకమైన జ్ఞానాన్ని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్మే జ్ఞానం, ప్రతి ఒక్కరూ చదివే గ్రంథం 3 విధాలుగా ఉన్నప్పటికీ 3 గ్రంథాలలో ఒకే సారం ఉందని ఎక్కడ చెప్పబడద్దో అధికారికంగా, అక్కడ గురువు ఉన్నాడు అని ఖచ్చితంగా బుద్ధిని బట్టి గ్రహించుకోవచ్చు. అయితే గురువుని గుర్తించినట్టే కదా అప్పుడు. అంటే గురువు అంత ఈజీగా దొరికేవాడు కాదు అని మనకు తెలుస్తుంది. అంటే గురువు అదృశ్యంగా 2 విధాలుగా పని చేయటం జరుగుతూ ఉంది. 2 ప్రభువులుగా దావీదు చెప్పడం జరిగింది, 2 అల్లాలుగా ఖురాన్ చెప్పడం జరిగింది. ఈశ్వరుడు పరమేశ్వరుడిగా కూడా చెప్పబడింది అన్నమాట. అంటే గురువు 2 విధాలుగా పని చేస్తున్నాడు అనే ఆయన దివ్యమైన సంగతులను ఎవరైతే గుర్తించగలుగుతారో వారు మరుజన్మకి వెళ్ళే అవకాశం ఉండదు అని తేటతెల్లమవుతుంది. అంటే ఒక పార్శ్యాన్ని చూసి ఇంకో పార్శ్యం తెలుసుకోపోయినా అసలు ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనట్టే. రెండో పార్శ్యాన్ని తెలుసుకుని మొదటి పార్శ్యం తెలియపోయినా ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనట్టే. భారతదేశంలో కృష్ణుడిగా గురువు ఉన్నప్పటికీ ఆయన 126 సంవత్సరాలు భారతదేశంలో తను చెప్పవలసినటువంటి ధర్మాన్ని తెలియజేసినప్పటికీ గురువుని సంపూర్ణంగా తెలుసుకున్నట్టు భావించుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే భారతదేశంలో 126 సంవత్సరాల భౌతికంగా ఆయన ఉన్నప్పటికీ ఆయన గురువు అని కనుగొన్న వారు గురువుని గుర్తించినట్టు కాదు. ఎందుకంటే ఆయన పని కంప్లీట్ కాలేదు. తర్వాత ఆ గురువే
యోధా దేశంలో ఈరోజు ప్రభువు పుట్టాడని ప్రపంచం అంతా ఎక్కడైతే చెప్పుకుంటుందో ఆ ప్రభువు పుట్టినటువంటి దేశంలో ఆ ప్రభువు బోధించినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ప్రభు అన్నాడు కదా, ఆకాశం భూమి బోధించిన ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నాయిను పోదని చెప్పాడు కదా. ఆ ఏ ధర్మశాస్త్రం గురించి అయితే ప్రభువు చెప్పాడో, ప్రభువు చెప్పకముందే ఆ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ పుట్టిన కృష్ణుడే అక్కడ మోసాగా చెప్పడం జరిగింది అనేది వాస్తవమైన విషయం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే మోసే శరీరంలో ఉన్నది క్రీస్తే అని విజ్ఞులైనటువంటి తాత్వికవేత్తలు, యోగులు ఒప్పుకుని తీరుతున్నారు. కాదనలేని సత్యం ఇది. అంటే కృష్ణుడిగా ఇక్కడ పనిచేసి మోసాగా అక్కడ పనిచేసి ఈ రెండు స్థూల సూక్ష్మంగా పనిచేసిన ఈ విధానం భగవంతుని రాకను సంపూర్ణంగా తెలియజేసిందిగా ఉంది. మరి ఎంతమంది గుర్తించగలిగారు? నాడు కానీ నేడు కానీ మేము చెప్తే మీరు తెలుసుకుని, మీరు చెప్తే నేను తెలుసుకోవడం కాదండి. గుర్తించటం అనేది శరీరంలో ఉన్న 5 సూపులు ఉన్నాయి తన్మాత్రలో. ఈ 5 సూపుల ద్వారా శరీరం లోపల శరీరానికి అధిపతిగా ఉన్నటువంటి గురువుని, శరీరం ధరించినటువంటి గురువుని, ఈ ఇద్దరు గురువుల్ని, అదృశ్యంగా ఉన్నటువంటి గురువుని ఒక్కడే ఇద్దరుగా పనిచేస్తున్న ఆయన ఆటను గుర్తించినటువంటి యోగులు అనేవారు మరో జన్మ లేకుండా మోక్షానికి పోయారు. గతంలో ప్రభువును గుర్తించారు, కానీ తర్వాత ఆదరణకర్తగా వచ్చిన ఆయన గుర్తించడం సాధ్యపడలేదు. అంటే ఇప్పుడు ఈరోజు ఈ 2020 నుంచి కూడా తోకచుక్కలు వస్తున్నాయి అంటే గురువు ఉన్నాడు అని అర్థమవుతుంది మాకు. మరి ఎంతమందికి అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. గురువు ఉన్నాడు అనేది 100% వాస్తవం. గురువు వెళ్ళిపోయాడని కొంతమంది అనుకోవచ్చు, గురువు ఇంకా రావాలని కొంతమంది అనుకోవచ్చు, గురువు రాబోతున్నాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ వచ్చి ఉన్నాడు అని చెప్పడానికి సూచనగా ఈ తోకచుక్కలు ఉన్నాయి. మేము ఒక వీడియోని ఈ వీడియోతో యాడ్ చేస్తాం, లేదా డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు చూడవచ్చు. అంటే ఈ విధానం అనేది భూమి మీద అంటే గురువు 2 విధాలుగా ఉన్నాడు కాబట్టి మొదటి గురువుకి తోకచుక్కలు సూచనగా ఉన్నట్టు రెండో గురువు కూడా అంటే ఆయన అదృశ్యంగా 2 విధాలుగా ఉంటున్నాడు అని చెప్పడానికి, ఆయన ఉన్నాడు అని చెప్పడానికి సూచనగా ఆకాశంలో తోకచుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గురువుగా శరీరం ధరించి వచ్చినటువంటి క్రీస్తు అధర్మాలను అణిచి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. ఎప్పుడైతే అధర్మాలు పెరిగిపోతే అప్పుడు ఆయన వచ్చాడు. 90% అధర్మాలు ఉన్నప్పుడు గురువు శరీరం ధరించుకుని వచ్చి ధర్మాన్ని స్థాపించడం అనేది జరుగుతూ ఉంది. 100% అధర్మాలు ఎప్పుడైతే పెరిగితాయో రహస్యంగా ఉన్నటువంటి గురువు ప్రవక్త ద్వారా, మరి మోషే ప్రవక్తే కదా, మోషే ప్రవక్త ద్వారా వచ్చి జ్ఞానం చెప్పడం అప్పుడు జరిగింది. అంటే 90% అధర్మాలు ఉన్నప్పుడు 100% అధర్మాలు పెరిగేంత వరకు గురువు వచ్చి ఉన్నప్పటికీ అధర్మాలు పెరుగుతున్న సమయాన్ని చూస్తూ ఉన్నప్పటికీ అధర్మాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆయన రాక పెను సంచలనాత్మకంగా బయటకు వస్తూ ఉంది. అంటే ఆయన ఇప్పుడు రాబోతున్నాడా, వస్తాడా, వచ్చాడా అని మీరు ప్రశ్నిస్తే వచ్చాడని చెప్పక తప్పదు. మరి వస్తే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన విధానం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే 100% అధర్మాలు ఇప్పుడు భూమి మీద ఉన్నవి కాబట్టే ఆయన ఉన్నాడు అని చెప్పక తప్పట్లా. 100% పండింది, పాపం పండింది, అధర్మాలు పండినాయి అనమాట. 100% తిష్టి వేసి కూర్చున్నాయి అని చెప్పాలి. ఈరోజు మేము ఉపన్యాసం చెప్తున్నామంటే అధర్మాలు 100% పరిపూర్ణంగా చేరినవి కాబట్టి మేము మాట్లాడే తప్పట్లేదు. అంటే మా బుద్ధికి అంది గురువు ఉన్నాడు, ఆయన ఇప్పుడు రాబోతున్నాడు, ఆయన తన పనిని ప్రారంభించబోతున్నాడు అని చెప్పడానికే. ఎందుకంటే 100% అధర్మాలు పెరగటం అనేది సూచనగా ఉండటం వలన చెప్పక తప్పట్ల. ఎలా పెరిగినాయండి అధర్మాలు? 100% పెరిగినాయి అని ఎలా చెప్తున్నారండి అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వివాదాలు ఉండొచ్చు, కానీ దేశ సరిహద్దుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, జాతి ద్వారా కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వివాదాలు పెరిగినాయి కానీ తగ్గలేదు. ఎవరి బలం ఉంటే వాళ్ళు
వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకుంటున్నారు. మా దేవుని విధానం ఇది అని చెప్పుకోవటానికి వెనకాడని విధంగా ఈరోజు భూమి మీద ఉన్నారు. దైవం అంటే ఎక్కడున్నాడు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని విధానం ఏమిటనేది యేసుప్రభువు వారు మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో వచనంలో ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చేతులతో, కాళ్ళతో, బుర్రల దండాలతో, గుంజీలతో, లేకపోతే దర్శించడం చేత పుణ్యక్షేత్రాలు తిరగటం వల్ల కాదండి దేవుణ్ణి ఆరాధించదని యేసుప్రభువు చెప్పాడు. నేను చెప్పిన విషయం కాదు. నీ శరీరంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించుకోవటం నువ్వు తెలుసుకో. నీ శరీరంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తించు అని యేసుప్రభువు వారు చాలా తేటగా చెప్పాడు. మరి ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? దేవాలయంలో ఉన్నాడని చెప్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి మతంలోనూ అదే చెప్పుకుంటున్నారు ఈరోజు. కానీ నీ లోపల ఉన్న దేవుణ్ణి, నీ లోపల ఉన్న గురువుని, నీ లోపల నీవు తెలుసుకోవటం మరిచిపోయి శరీరం బయట గుర్తించి, శరీరం బయట ఆయనకు గుళ్ళు గోపురాలు కట్టి ఇవే గొప్పవని ప్రపంచవ్యాప్తంగా చాటుకుంటున్నారు అంటే ఇది ప్రభువు మాటను గౌరవించినట్టేనా? ఈరోజు చర్చీలు కట్టుతున్నారు కదా, చర్చీలు కట్టే పాస్టర్స్ కానీ, బయట కట్టేటువంటి హిందువులు కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ, దేవాలయం అంటే భౌతిక కట్టడలా? యేసుప్రభు చెప్పింది శరీరం లోపల దేవాలయం గురించి కదా అని మేము ప్రశ్నించక తప్పట్ల. బైబిల్ ప్రకారం కొంతమంది ఇస్లాం సహోదరులు వాస్తవేనండి, దేవుడు శరీరం మనుషులు కట్టినటువంటి వాటిలో ఉండడండి అని ఒప్పుకుంటున్నారు. కొంతమంది హిందువులు కూడా ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దేహమే దేవాలయం అనే మాట హిందూ సహోదరుల నుంచి మేము విన్నప్పుడు ఆనందం కలిగింది. కొంతమంది మాకు చెప్పారు, దేహమేరా దేవాలయం, అందులోనే ఉన్నాడురా ఆయన అని కొంతమంది పాటలు కూడా రాసినప్పుడు ఆనందం కలిగింది. అంటే దేవుని జ్ఞానము 190% అధర్మం పెరుగుతున్నా, 100% అధర్మం పెరుగుతున్నా, ఎక్కడో ఒకరి దగ్గర నిలిచిపోయి వాస్తవాలు మాట్లాడటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అంటే ఆయన ఒక్క ఉనికిని, ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన ఒక జ్ఞానాన్ని ప్రతిబింబింపజేసే విధంగా మాట్లాడటానికి అక్కడక్కడ కొంతమంది జ్ఞానులు, యోగులు ఉంటున్నారు అనేది జ్ఞాపకం వస్తుంది. అయితే దేవాలయం అనేటువంటి ఈ దేహంలో దేవుణ్ణి గుర్తించటం అంటే శరీరం లోపల ఉన్న దేవుణ్ణి ఎలా గుర్తిస్తారు? ఆయన ఆత్మ కదండి. అంటే శరీరం లోపల మూలాధారం నుంచి ఈరోజు ఎవరైతే గుర్తించగలుగుతున్నారో, శరీరం లోపల ఉన్నటువంటి గ్రంథి కేంద్రాలను కానీ, నాడీ కేంద్రాలు కానీ, వాటి పనితీరుని కానీ ఎవరైతే ఎరుక పెట్టుకోగలుగుతున్నారో, ధ్యాస పెట్టుకోగలుగుతున్నారో, ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలని చెప్పక తప్పదు. ఎప్పుడు శరీరం మీద, శరీరంలో ఉన్న నాడుల మీద, గ్రంథుల మీద జ్ఞప్తి వస్తుందో ఎవరికైతే, వీటి మీద ఎవరైతే దృష్టి పెడుతున్నారో శరీరం లోపల ఉన్న గురువుని దర్శించుకోవటానికి సిద్ధపడుతున్నారు అని అర్థమవుతూ ఉంది. మరి ఇటువంటి విధానం ఉండగా, ఇటువంటి విధానాన్ని ప్రభువు చెప్పగా, గురువు వచ్చిన ప్రతిసారి చెప్పగా, ఈరోజు మత కలహాల ద్వారా నాకు ఇష్టం లేనిది మీకు ఇష్టం లేనిది నాకు, ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు గొప్పగా భూమి మీద అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇలా పోషిస్తుంటే గురువు ఉండి చూస్తూ ఉన్నాడా అంటే పాపం పండాలి కదా. పాపం పండితే ఆ తర్వాత జరగవలసిన కార్యాలు జరగక తప్పదు. అందుకే శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ధూమకేతువు అని ఒక తోక నక్షత్రం ఆకాశంలో పుట్టింది. ఒక నెల రోజులు ఉంటుందంట, తర్వాత అది ఉండదు. ప్రపంచానికి భయంకరమైనటువంటి ప్రమాదము, పెను ముప్పు పొంచి ఉంటుంది ఆ సమయంలో అది వచ్చింది అంటే అన్నాడు. ఆల్రెడీ ఆ నక్షత్రం కనపడినట్టుగా టీవీ ఛానల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే కలియుగ అంతం అనేది, ఎందుకంటే 100% అధర్మాలు పెరిగిపోయినాయి కాబట్టి నాశనం అనేది స్టార్ట్ అయ్యింది అని బ్రహ్మం గారు చెప్పిన వాక్య ప్రకారం, బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవాల ప్రకారం ఆధ్యాత్మికవేత్తలు గుర్తించగలుగుతున్నారు అని ఈరోజు చెప్పక తప్పట్ల. భూమి మీద దేవుని యొక్క విధానాన్ని గుర్తించక, ప్రభు చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోక, ఇప్పటికీ 199 మంది మనుషులు అధర్మంలోనే ఉన్నారు. ఎట్లాంటి అధర్మం ఒకసారి వాక్యం ద్వారా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంని మనం కొన్ని వాక్యాలు పరిశీలన చేస్తే 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. కాబట్టి
ప్రవక్త అయిన దానియేలు ద్వారా పలకబడిన నాశనకరమైన హేయ వస్తువు ప్రవక్త అయిన దానియేలు ద్వారా పలకబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే పరిశుద్ధ స్థలమందు హేయ వస్తువు నిలబడద్దంట. పరిశుద్ధ స్థలం ఏదండి? క్రైస్తవులు దేవాలయం అని చెప్తారు, ముస్లిమ్స్ మసీద్ అని చెప్తారు, హిందువులు కూడా దేవాలయం అంటారు. హిందువులు వాటిని దేవాలయం అంటారు, చర్చిని దేవాలయంగానే పిలుస్తారు. అంటే ఈ దేవాలయాన్ని పరిశుద్ధ స్థలంగా 3 మతస్థులు భావిస్తున్నారు ఈరోజు. అక్కడ ఏమి నిలబడద్దంట? హేయ వస్తువు. అంటే వస్తువు అని ఇక్కడ చెప్పాడు. దాన్ని నిగూఢంగా చెప్పడం వలన ఈ వస్తువు ఏంటంటే ధర్మ విరోధ సంబంధమైనది అని అర్థం. అంటే ధర్మ విరోధం అంటే ఏమిటి అర్థం? ధర్మం అంటే వాస్తవం చెప్పాలంటే గురువుని ధర్మపరుడు అని చెప్పాలి. ధర్మాన్ని ప్రతిష్ఠించేవాడు కాబట్టి, ధర్మాన్ని తీసుకువచ్చేవాడు కాబట్టి ధర్మపరుడు అని. భూమి మీద గురువుకి ఎవడైనా ఆయనే ధర్మపరుడుగా భావించి ఆయన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి యేసు ప్రభుకి అంత గౌరవించే వాళ్ళని నేను చూడాల ప్రపంచం. ఇప్పుడు చర్చిలు కట్టారు కానీ అదంతా ఆయన చెప్పిన మాట ప్రకారం నడిచేవాళ్ళని నేను ఇంతవరకు చూడాల. అప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినట్టు అయింది. ఆయన చెప్పిన మాట ప్రకారం నడితే, ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు ఒకటి చేస్తే ఆ దేవాలయానికి భౌతిక నిర్మాణాన్ని యేసు ప్రభు సపోర్ట్ చేయకపోతే వీళ్ళు భౌతిక నిర్మాణాలు చేశారు. మరి క్రైస్తవులంతా మరి ప్రభు మాట నీళ్ళు ఎక్కడ గౌరవించారు? దేహమే దేవాలయం అని ఆయన చెప్పాడు కదా. మరి ఇక్కడ పరిశుద్ధ స్థలమందు ఏమైంది నిలిచిందంటే ఏ పరిశుద్ధ స్థలం? ఏ చర్చిలో ఇది? ఏ దేవాలయంలో? ఎక్కడ ఇది? అంటే ఏమైనదంటే ఏంటి అర్థం? గురువును ఉంచవలసిన ప్రదేశంలో, గురువు స్థానంలో గురువు కానివాడు గురువు అని నిలబడితే ఏమైనది నిలబడినట్టు కాదా? అంటే గురువు స్థానంలో ఏమైంది నిలబడటం ఏంటండి? గురువు ఉండవలసిన ప్రదేశంలో ఇంకొకళ్ళు ఉండడం ఏంటండి? ఇది ఎక్కడ జరుగుతుందండి? అంటే దేవాలయం ఎక్కడ ఉంది ఇంతకే? అంటే మీ దేహము దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అని కొరింథీ పత్రిక 3:16 చెప్పాడు. అంటే దేవాలయం ఎక్కడ ఉంది? శరీరం ఉంది. ఈ శరీరంలో హేయమైనది ఎక్కడ నిలబడింది? శరీరం ఎలా నిలబడుతుందండి? దేవాలయ వ్యవస్థ అయిన ఈ శరీరంలో హేయమైనది ఉన్నదా? అది యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. దానియేలు చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. అంటే ఏ వస్తువు దేవాలయంలో నిలబడటం ఎప్పుడైతే జరిగిద్దో చదివినవాడు, అంటే నేను చెప్పిన వాక్యాన్ని చదివినవాడు నాశనం ప్రారంభమైంది గుర్తించాలి అని చెప్తున్నాడు. యోదయంలో ఉండేవాడు కొండలకు పారిపోవాలి, మిద్ది మీద ఉండేవాడు ఇంట్లోకి దిగిరాడానికి వీల్లేదు. ఆ దినాల్లో భూమి మీద ఎప్పుడు జరగనంత కరువు, కాటకాలు, శ్రమలు జరుగుతున్నాయని ఇక్కడ రాయబడింది వాక్యం. అంటే ఏమైనది శరీరం అనే దేవాలయంలో ఏమైనది ఎక్కడ నిలబడింది అనేది ఆలోచిస్తే తెస్సలోనికీ రాసినటువంటి 2వ పత్రిక బైబిల్ గ్రంథంలో పౌలు తెస్సలోనిక అనే సంఘానికి రాసినటువంటి పత్రిక, ఒక ఉత్తరం అన్నమాట. అది 2వ ఉత్తరంలో రాసినటువంటి కొన్ని మాటలు మనం ఇప్పుడు పరిశీలన చేస్తున్నాం. ఏం రాశాడో ఒకసారి ఆలోచన చేస్తే 2వ అధ్యాయం, సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా. ప్రభు దినం అంటే ఆయన రాకడ, అంటే ప్రభు వచ్చిపోయాడు అప్పటికి, మళ్ళీ ఆదరణకర్తగా వస్తాడుగా. అంటే అదృశ్యంగా 2 విధాల ప్రభువు రాకడ 2 విధాలుగా ఉందన్నమాట. 2 విధాలుగా గురువు పనిచేస్తున్నాడు అనమాట, స్థూలంగా సూక్ష్మంగా. ఈ 2 విధానాన్ని ఎవడైతే తెలియడో వాడు ఆధ్యాత్మికవేత్తే కాదని మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదే చెప్తున్నాడు. ప్రభు వెళ్ళిపోయాక ఆయన అభౌతికంగా పనిచేసే విధానాన్ని, శరీరం లేకుండా పనిచేసే విధానాన్ని, ప్రవక్త శరీరంలో ఉండి చెప్పే విధానాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండుకుడి బెదరకుండా వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకునుటను బట్టి మిమ్మల్ని వేడుకునిస్తున్నాను అన్నాడు. తొందరపడొద్దు, ప్రభు వచ్చేసాడు, ప్రభు దినం ఉంది అని ఎవడన్నా మీకు చెప్తే తొందరపడొద్దు. ఎందుకు తొందరపడొద్దు? ఆయన వచ్చాడు అని చెప్పడానికి సూచన ఏంటప్పుడు నేను చెప్తున్నాను చూడండి అంటాడు. ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి, భ్రష్టత్వం అంటే ఏంటి? గురుస్థానంలో, ధర్మానికి అధిపతి అయినటువంటి గురుస్థానంలో ఎప్పుడైతే నాశనకరమైన హే వస్తువును ఇంకొక మనిషిని నిలబెడతారో,
దేవాలయం భూమి మీద ఉన్న కదిలే దేవాలయాలు, ప్రపంచమంతా కదిలే దేవాలయాలే. ఈ దేవాలయాల్లో ఎవరుండాలి? గురువు ఉండాలి. నా దేహం అనే దేవాలయాలు ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. నాకు నా తనలో గురువు ఉండాలి. ఆ గురువు మీద నా దృష్టి పెట్టాలి. అప్పుడు సత్యమైన ఆరాధన అవుతుంది. ఈ దేహంలో గురువు స్థానంలో ఎవరినో తీసుకొచ్చి పెట్టి నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు దాన్ని. ఇక్కడే ఉన్నాడు నాశనకరమైన పాపపుత్రుడు అన్నాడు. పాపపుత్రుడు అంటే ధర్మమే తెలియని పట్టుకుని ధర్మానికి అధిపతి అని చెప్పుకునే స్థితి అనమాట. భూమి మీద ఎప్పుడైతే ఇది సంభవిస్తుందో, ఎప్పుడైతే ఇటువంటి సంఘటన జరిగిద్దో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేస్తున్నది. క్రియ అంటే అర్థం ఏంటో తెలుసా? పని. భూమి మీద ఎటు దిక్కులు చూసినా ధర్మం తెలియని వాడిని పట్టుకుని ఈడే ధర్మపరుడు అని చెప్పుకునే స్థితికి భూమి వెళ్ళిపోద్ది. భూమి మీద మనుషులు వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడ శరీరంలో, దేవాలయం అనే శరీరంలో దేవుణ్ణి ప్రతిష్ఠించవలసినటువంటి లోపల మనిషినే దేవుడిగా భావించుకునే స్థితికి పోతారు మనుషులు అని చెప్తుంది వాక్యం. మేము చెప్పే మాట కాదు ఇది. అందుకన్నారు చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే గాని అంటే పబ్లిక్ అంతట్లో ఇతనే దేవుడు, ఇతనే గురువు, ఇతనే భూమి అంతటికి శరీరం ధరించి వచ్చిన వాడు అని ఎవరిని గురించి అయితే పాపపుత్రుడిని దేవుడిగా చెప్పుకుంటారు. అలా చెప్పుకునే విధానం ఎక్కడ ఉంటుందండి అంటే ఉండొచ్చు భూమి మీద ఎక్కడైనా. బుద్ధి ఉన్న వాళ్ళకి గమనించుకోవచ్చు. అది గురువు స్థానంలో మనిషిని పెట్టి ఇతనే గురువు అని చెప్పుకునే విధానం ఎక్కడైతే జరిగిద్దో అదే విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. పాపపుత్రుడు బయలుపడితే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తాడంట వాడు. గురువునే గురువు కాదని చెప్పి, గురువునే అవసరమైతే తప్పుడుగా, రాక్షసుడిగా, ధర్మ విరోధ సంబంధమైన వ్యక్తిగా చిత్రీకరించే పని చేయవచ్చు వాళ్ళు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుతూ దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకుంటాడంట. దేవుడు అనేవాడిని కిందకేదో వచ్చి, దేవుడు అనేవాడిని అసలు ఎవడు ఆలోచనకి రాకుండా చేసి నేనే దేవుడు అని చెప్పించుకుని అందరి తలలో హెచ్చింపబడి కూర్చుంటాడంట వీడు. అదే చెప్తున్నాడు. తన్ను తాను హెచ్చించుకును దేవుని తన్ను దేవుడని తన్ను తాను కనపరుచుకును దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. అతను కూర్చుండును అంటే గురువుని గౌరవించవలసినటువంటి ఈ భూప్రపంచం, గురువుకి గొప్ప ఘనత ఇవ్వవలసిన ఈ ప్రపంచం, గురువు భూమి మీద ఉన్నప్పటికీ ఆయన గుర్తించక, ఆయన చెప్పినది తలకెక్కించుకోక, ఆయన ఒక జ్ఞానాన్ని ఒక మూలకు కూడా రాకుండా చేసి భూమి అంతటికి నేనే అధిపతిని అని అధికారం, పెద్దలు, ధనవంతులు, ఉద్యోగస్తులు, అధికారులు ప్రతి ఒక్కరూ ఆ మాయ పురుషుడు వెంట పోయి ఆ మాయ పురుషుడిని దేవాలయంలో ప్రతిష్ఠించుకుని, శరీరం అనే దేవాలయంలో కూడా ఇక్కడ ప్రతిష్ఠించేసుకున్నారు అందరూ. 99% గురువుని గుర్తించే స్థితి లేక మాయ గురువుని పట్టుకుని ఇతనే గురువు అని భావించడం వలన భ్రష్టత్వం సంభవిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. పాప పురుషుడు బయలుపరచబడతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ప్రభువు రాక జరిగింది అంటున్నాడు. అందుకే ఇవన్నీ జరగాలి ముందు. ప్రభువు రావాలని మీరు కంగారు పడుతున్నారేమో. ఇంకా ఆయన రాలేదు, ఆయన ప్రతినిధి రాలేదు, ఆయన ప్రవక్త రాలేదు, గురువు వస్తానన్నాడు, లేకపోతే ప్రవక్త రావాలంటున్నారు, ఇంకా రాలేదు కదా అనుకుంటున్నారు. మీరు అనుకోనని గడియలో అన్నాడు అంతే. అందుకే బ్రహ్మంగారు చెప్పినట్టు ధూమకేతు అనే తోకచొక్క ఆకాశంలో కనిపిస్తుందని చెప్పాడు. 30 రోజులు అక్కడక్కడ కనిపిస్తూ ఎప్పుడైతే అది మాయమైపోద్దో ఈ భూమికి అంటే దిగి రావడమే, భూప్రపంచం అంతా నాశనం అనేది ప్రారంభమైందని చెప్పాలి కాబట్టి ఈ మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ రోజు బ్రహ్మంగారు చెప్పిన మాటలు, ఇక్కడ బైబిల్లో చెప్పబడిన ఈ మాటలు చాలా దగ్గర సంబంధం ఉండటం వలన పరిశీలన చేసినటువంటి మాలాంటి వ్యక్తులు మేము మాట్లాడక తప్పట్లేదు. అందుకే అంటున్నాడు చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా తను తాను హెచ్చించుకునుచు నేనే దేవుణ్ణని కనపరుచుకునుచు దేవుని ఆలయంలో కూర్చును. దేవుని ఆలయంలో ఇక్కడ కూర్చున్నాడు తల్లో. ఇదే ఆలయం, ఈ దేవాలయం. ప్రతివాడు ఆయన చెప్పమే చేస్తాడు. ఇక గురువుని మర్చిపోతారు. గురువే వచ్చాడా లేదా అన్నట్టు కూడా ఉంటారు. కానీ అసలైన వదిలిపెట్టి నకిలీ ఆయన పట్టుకుని జపం చేస్తూ ఉంటారు తల్లో పెట్టుకుని. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ఆలయంలో కూర్చుని కనుక ఏ విధంగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరుచుకుని చూసుకునుడి అని చెప్తే ఏమంటున్నాడు? 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము
ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్యలో నుండి తీసివేయబడుటకే అడ్డగించుతున్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు అంటే ధర్మ విరోధి బయలుపరచబడును అంటే వీడే గురువు అని చెప్పి, గురువు కాని వాడిని గురువు అని భావించి ప్రపంచం అంతా ఎప్పుడైతే ఫాలో అయిందో, జేజేలు కొడద్దో, అప్పుడు ప్రభు అయిన యేసు రాకడా, గురువు రాకడా సంప్రాప్తిస్తుంది రహస్య గురువుగా అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ధర్మ విరోధమైన సమయం ఇప్పటికే పనిచేస్తున్నది, అడ్డగించేవాడి మధ్యలో నుండి తీసివేయబడతాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి, నోటి ఊపిరి చేత ఎలా సంహరిస్తాడండి మా ఆయనే అంటే జ్ఞానశక్తి. నోటి ఊపిరి అంటే శరీరంలో ఉన్నటువంటి నాడుల నుంచి జ్ఞానం అనేది ఉపన్యాసం బయటకు వస్తుంది, గ్రంథం నుంచి గ్రంథ జ్ఞానం వస్తుంది. ఈ రెండు విధానాన్ని నోటి ఊపిరిగా ఇక్కడ ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. దాని చేత ఏం చేస్తాడంట, మాయ ధర్మాన్ని, భూమి మీద 100% నిండిన అధర్మాన్ని తొక్కి నారదీయటం జరిగింది అనమాట గురువు రాకతో. అదే అన్నాడు, తన నోటి ఊపిరి చేత తన ఆగమాన ప్రకాశం చేత నాశనం చేస్తాడంట దీని అంతటిని. అంటే ఇది నాశనం అవ్వాలంటే ఏమవ్వాలి? పరిపక్వం అవ్వాలి. 100% అధర్మాలు తారాస్థాయికి వెళ్ళిపోవాలి. అవి వెళ్ళిపోతే ఈయన వస్తాడని అర్థం. అది వెళ్ళిపోయిందంటే ఈయన వస్తున్నాడని అర్థం, అంతే. అవి ఇప్పుడు దగ్గర పడినవి అని చెప్పట్లా, కంప్లీట్ అయినవి అని మేము చెప్తున్నాం అధర్మాలు. కాబట్టి ఈరోజు ఈ ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ అయినాయి అంటే వెంటనే ఆయన రాక ప్రారంభమవుతుందని అర్థం. భయంకరమైనటువంటి పెను మార్పు ప్రపంచానికి సంభవిస్తుంది అని చెప్పక తప్పట్లా. గురువుని గౌరవించవలసింది పోయి, గురువు జ్ఞానాన్ని వెంబడించవలసింది పోయి, శరీరం లోపల ఉన్నటువంటి గురువుని గుర్తించవలసింది పోయి, జ్ఞానం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా మాయలో ఉన్నామనే సంగతి తెలియక మాయ మాటలు మాట్లాడుతూ, వాస్తవ జ్ఞానం చెప్పే వాళ్ళని అవహేళన చేస్తూ ఎన్ని యుగాల పాపం వెంటాడుతుందో తెలుసా? ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించక, మాకు తెలిసిందే సత్యమని, మాకు తెలిసింది ఎదటి వాళ్ళు చెప్పట్లేదని భావించుకుని ప్రభువు రాకను గురించిన మాటలు ఏమైనాయి, ఆయన వస్తాడని చెప్పాడు ఇంకా రాలేదేమిటని అపహేళన చేస్తారు అని చెప్తున్నాడు పేతురు గారు ఇక్కడ. అపహేళన చేస్తున్నారు. నువ్వు అనుకుంటే ప్రభు వస్తాడా? నువ్వు చెప్పిన సమయానికి దేవుడు వస్తాడా? ఎప్పుడు రావాలో ఏం చేయాలో ఆయనకి నిర్ణయమై ఉంది. ఆయన వచ్చాడు అంటే ప్రవక్త వచ్చాడని అర్థం, ప్రవక్త వచ్చాడంటే ఆయన వచ్చాడని అర్థం. ఆయన లేడా అంటే ఉన్నాడు అని చెప్పడానికి ఖగోళంలో తోకచుక్కల సూచనగా ఉన్నాయని మేము చెప్పక తప్పట్లా. అంటే ఏరివేత ఒక పక్క జరుగుతుంది, మాయ సంపూర్ణత ఒక పక్క జరుగుతుంది. జ్ఞానులు ఎంతమంది ఉంటారండి భూమి మీద? ధర్మంలో, యోగంలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మాన్ని అడ్డగించేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి భూమి మీద? చెప్పగలమా మనం? నేను జ్ఞాన్ని, నేను యోగిని అని ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను పాత్రనే అని కూడా చెప్పుకుంటున్నారు. ఎవరు పాత్రో, ఎవరు జ్ఞానో, ఎవరు యోగో, ఎవరు భోగో వచ్చేటువంటి వాడు తెలియజేస్తాడు. అందుకే అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే పని చేస్తున్నది, దీన్ని అడ్డగించడానికే వస్తున్నాడు అని చెప్తున్నాడు. అనేమన్నాడు, ఆయన ఆగమాన ప్రకాశం చేత, నోటి ఊపిరి చేత ఆ అపవాదిని ధ్వంసం చేస్తాడు అని చెప్తున్నాడు. అందుచేత సత్యమును నమ్మక, 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారందరినీ, దుర్నీతి అందు అభిలాష గలవారు. దుర్నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? సొంత నీతి, స్వనీతి. ఇదే ధర్మం. ఎందుకంటే వేమన పద్యాలు 1000 విధాల భావాలుగా చూపిస్తాయి, 1000 దారులు చూపిస్తాయి. ఆ 1000 దారుల్లో ఎవడు పట్టుకున్న దారు ఆడు రైటే అనుకుంటాడు. కానీ పట్టుకోవలసిన వాస్తవాన్ని ఎంతమంది పట్టుకుంటారు? నీకు అంత ఈజీగా అర్థమయ్యేటట్టు బ్రహ్మ విద్య ఉందనుకుంటున్నారా? ఆత్మే నీ కర్మలు తీసివేస్తుందని చెప్పాడు అనుకోండి. అవును, ఆత్మే కర్మను తీసేస్తుంది. ఆత్మను వేడుకుంటే ఏ ఆత్మ నీ కర్మను తీసేస్తుందో తెలుసా? ఆత్మ అని చెప్పినప్పుడు ఆత్మే నీ కర్మలకు తీయదు. ఆత్మే అధర్మాలు తీసుకొస్తున్నాను ఒకసారి చెప్పి, ఆత్మే ధర్మాలు తీసుకొస్తున్నాను ఒకసారి చెప్తే, ధర్మాలు తీసుకొచ్చే ఆత్మ, అధర్మాలు తీసుకొచ్చే ఆత్మ ఒకడేనా? ఏ ఆత్మ అని తెలియాలిగా. కానీ ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ కూడా తెలియని వారు, ఏ ఆత్మ ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలియని వారు
ఆధ్యాత్మికవేత్తలుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఈ అధర్మ పరులు పరిపక్వం అవ్వాలి. ఈ అధర్మం తారస్థాయికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు శిక్షలు పడినప్పుడు, గురువు బయటకు వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపన జరిగినప్పుడు పొళ్ళు కొరుకుతారు. అప్పుడు ఏడుపును పొళ్ళు కొరకటం అన్నాడు అంతే బైబిల్ గ్రంథంలో. అయ్యో మేము గుర్తించలేకపోతేమే, అయ్యో ఉపదేశాన్ని మేము గ్రహించలేకపోయామే, సత్యానికి విరోధంగా మాట్లాడామే, మేము ప్రపంచంలో ఎన్నో జోకులు ఉన్నాయి, ఆ జోకులు చూడకుండా జ్ఞానాన్నే జోక్గా మాట్లాడుకున్నామే, ఎంత తప్పు చేసామని బాధపడే స్థితి వస్తుంది. కాబట్టి గురువు వచ్చి ఉన్నాడు అని చెప్పడానికి ఖగోళంలో తోకచుక్కలే సూచన. భౌతికంగా శరీరం ధరించిన గురువు రాకకు, అదృశ్య గురువు రాకకు సూచన ఖగోళంలో తోకచుక్కలే. వీటిని గుర్తించగలవా? గురువు ఒక్క స్వరాన్ని వినగలవా? వింటే నువ్వు ఆయన గొర్రెవే, లేకపోతే నువ్వే యజమానిగా, నువ్వే గొర్రెగా, నువ్వే అనేక పాత్రలు పోషిస్తున్నవాడిగా కర్మను సంపాదించుకోవడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు ఈ ఉపన్యాసం గురువు ఉన్నాడు, రావాలి అనుకోవద్దు, ఉన్నాడు అని చెప్పడానికే చెప్పక తప్పదు. ఆయన బయటకు వచ్చాడు అంటే ప్రవక్త బయటకు వచ్చాడు అని అర్థం. ప్రవక్త బయటకు వచ్చాడంటే గురువు బయటకు వచ్చాడు అని అర్థం. ప్రపంచమంతా వ్యాపించినటువంటి పరమాత్మ ప్రతి శరీరంలో ఉంటే ఆయన గుర్తించక మాయ పురుషుని తలకెక్కించుకుంటున్నారే, ఇది పాపం పరిపక్వం చెందటం కాదా? ఏ మాయ పురుషుడు మీ తలలో ఉన్నాడో, ఏ గురువు మీ తలలో ఉన్నాడో, మాయ పురుషుడు గౌరవిస్తూ గురువు ఎవరో మాయ ఎవరో తెలియక గురువుని మాయ పురుషుడు కూడా పట్టుకుని ఒకటే అని చెప్పుకునే అజ్ఞాన సమాజంగా పెరిగితే ఈరోజు పాలకులు చూస్తూ ఊరుకోరు. పాలకులు పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ వచ్చింది కదా అని చెప్పి బీచ్ల్లో సామనం చేస్తున్నారు. పాపాలు కడుక్కుందామని పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తున్నారు. కానీ ఆ పుణ్యక్షేత్రానికి అధిపతులుగా, పాలకులుగా ఉన్న గాలి, నీరు, నిప్పు దేవుని వైపు చూస్తున్నాయి. అయ్యా నీ పేరు మీద వీడు అధర్మం చేస్తూ ఏదో పెద్ద భక్తిపురులా ఫీల్ అవుతున్నాడు, ఒక్క అవకాశం ఇయ్యయ్యా అని ఎదురు చూస్తున్నారు ఆ పాలకులు. గాలి ఎదురు చూస్తుంది, నీరు ఎదురు చూస్తుంది, నిప్పు ఎదురు చూస్తుంది, ఈ 5 భూతాలు కసితో ఎదురు చూస్తున్నాయి. ఆయన పర్మిషన్ ఇస్తే ఈ పనికి వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టి నలిపేద్దామని చూస్తుంది ప్రకృతి. కానీ నువ్వు అనుకుంటున్నావు నా అంత భక్తిపరుడు లేడు, నా అంత నీతిపరుడు లేడు, నా అంత జ్ఞాని లేడు అని మహాత్ములను, అంటే జ్ఞానం తెలిసిన వ్యక్తుల్ని దూషిస్తూ, దుర్భాషలాడుతూ, ఎగతాళి చేస్తూ, లేనిపోనివి వాళ్ళ మీద కవిచ్చి చెప్పుతూ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ దేవుడు ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే లయమైపోద్ది ప్రకృతి. దేవుని యొక్క పాలన తప్ప, దేవుని జ్ఞానం తప్ప, దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞాన విధానం తప్ప భూమి మీద వేరే విధానం ఇక ఉండదు. అట్లాంటి విధానం ప్రారంభమయ్యింది అని చెప్పడానికి ఈ ఉపన్యాసాన్ని తెలియజేస్తూ, గురువు ఉన్నాడు అని మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ, ప్రవక్తగా ఆయన్ని బయటకు తీసుకొస్తున్నాడు అని మేము తెలియజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.